పవన్ కళ్యాణ్ వాళ్ళ ఊర్లో చిన్నపిల్లలు మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది. వెళ్ళి దాని గురించి మాట్లాడవయ్యా పవన్ కళ్యాణ్. గంజాయి సాగు నిజంగా ఆపాలంటే 48 గంటలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కి మీరు అవకాశం ఇవ్వండి. 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ దాన్ని కట్టుదిట్టం చేయకపోతే అడగండి. మీరు ఇవ్వరే, మీరు బూతులు తిట్టారని చెప్పి వాళ్ళ మీద పోలీసు వ్యవస్థను వాడతారు తప్ప గంజాయి సాగు మీద పెట్టాలి మీ దృష్టి. అంటే ఈ సూక్తులు వల్ల కాదులే కానీ వినలేను. కానీ ఈ సినిమా ఏదో ఒకటి ఉంది, ఈ మధ్యకాలంలో మనం చూశాను. రాజేంద్ర ప్రసాద్, ఎంఎస్ నారాయణ మాట్లాడుకుంటూ ఉంటే అందులో బ్రహ్మానందం టక్మన్ వస్తాడు. ఇతను ఎవరు అంటే వెంటనే అక్కడ అల్లు అర్జును ఇతను దొంగ కదా అంటాడు. అంటే వీడికున్న స్పెషాలిటీ ఏంటంటే నిమిషంలో దొరికిపోవటం వాడికున్న స్పెషాలిటీ అంటాడు. అలాగే నిమిషంలో దొరికిపోవటం అబద్ధాలాడి పవన్ కళ్యాణ్ స్పెషాలిటీ. 48 గంటల్లో పోలీసులకు ఆర్డర్లు ఇస్తే గంజాయి లేకుండా చేస్తానని చెప్పినటువంటి సొల్లు కబుర్లు, సోది కబుర్లు 18 నెలలు అయింది. ఏం పీకాడు అని ప్రజలు అడుగుతున్నారు. దాని దగ్గర సమాధానం లేదు. ఊరికి పోస్కోలు కబుర్లు. 48 గంటలు. ఏది 48 గంటలు? 18 నెలలు అయింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 2,40,000 కేజీల గంజా ఎక్కువ దొరికింది. మన ఏబిఎన్ డిబేట్ మొత్తం అదే. గత సంవత్సరం 2024, 23, 24తో పోల్చుకుంటే ఈ 18 నెలల కాలంలో 2 లక్షల కేజీల పైగా గంజాయి ఎక్కువ పట్టుబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏం చేస్తున్నావా నువ్వు? నీకు 48 గంటలంటే నీకు 48 సంవత్సరాలా?